ఈ వారం వృశ్చిక రాశి వారిని కనుక పరిశీలించినట్టయితే అన్ని రంగాల వారికి కూడా శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టవలసినటువంటి కార్యాల్లో జాప్యాలు ప్రారంభమవుతాయి. ఇంతవరకు దూకుడుగా సాగినటువంటి పనులు ఒక్కసారిగా జాప్యాన్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తి వ్యాపారస్తుల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రమే విజయాల్ని సాధించి పెడతాయి. విద్యా సంబంధిత రంగంలో ఉన్న వారికి కూడా తలనొప్పి సంఘటనలు ఏర్పడతాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. స్త్రీలకు కూడా ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. వ్యవసాయ రంగం వారికి అనుకోని జాప్యాలు, ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే శని, కేతువులు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా కూడా ప్రతికూల గ్రహాలు. కాబట్టి ఈ శని, కేతువుల యొక్క దోష నివారణార్థం ఉలవలు, నువ్వులు కనుక ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు దానం చేసినట్టయితే ఈ ప్రతికూలత నుంచి బయటపడవచ్చు. అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెరుగుదల కలిగించేటువంటి సంఘటనలు ఈ ప్రక్రియ ద్వారా చోటు చేసుకుంటాయి. నమయిదం దక్షిణామూర్తియే నమః అనేటువంటి మంత్రం ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా కూడా బాగా పనికి వస్తుంది. శుభాలని కలిగిస్తుంది. ఈ శనికేతువుల ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల నుంచి రక్షిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం చేపట్టేటువంటి కార్యక్రమాలను కనుక పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత లావాదేవీల్లో విజయాలు సాధించగలుగుతారు.